రవి మోహన్ అలియాస్ జయం రవి కోలీవుడ్ స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న ఈయన గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రముఖ నటి ఆర్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు కొడుకులున్నారు. 10 ఏళ్ల వైవాహిక బంధంలో సంతోషంగా ఉన్న వీరు అనూహ్యంగా విడాకులంటూ తెరపైకొచ్చారు. అటు ఆర్తికి విడాకులు తీసుకోవడం ఇష్టం లేకపోయినా ఆర్తితో తాను ఉండలేను అని, తనకు విడాకులు కావాలని జయం రవి కోర్టులో అప్లై చేశారు. ఇకపోతే జయం రవి ప్రముఖ సింగర్ కెనీషా ఫ్రాన్సిస్ తో ప్రేమలో ఉన్నారని, అందుకే తనను దూరం పెడుతున్నారని ఆర్తి ఆరోపించింది. ఆమె ఆరోపణకి తగ్గట్టుగా జయం రవి కూడా సింగర్ కెనీషాతో కలిసి పలు ఈవెంట్స్ కి హాజరవుతూ ఉన్నారు. అటు సింగర్ కెనీషా కూడా ఆర్తికి కౌంటర్ గా మనశ్శాంతి ఎవరి దగ్గరైతే ఉంటుందో మగవాడు వారి దగ్గరే ఉంటారు అంటూ కౌంటర్ ఇచ్చింది. ఇలా అసలు ఇండస్ట్రీలో వీరి ముగ్గురి మధ్య ఏం జరుగుతోంది అనే వాదనలు నడుస్తున్న సమయంలో సడన్ గా వీరిద్దరు పెళ్లి చేసుకున్నట్టుగా ఫొటోస్ కనిపించి సంచలనం సృష్టించాయి. జయం రవి సింగర్ కెనీషా ఇద్దరు పూలదండలు వేసుకుని కనిపించారు. వాళ్ళిద్దరి మెడలో పూలదండలు కనిపించడంతో నిజంగానే రెండో పెళ్లి చేసుకున్నారా అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే చెన్నైలోని మురుగన్ దేవాలయంలో సింగర్ కెనీషా, జయం రవి దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఇద్దరి మెడలో పూలదండలు కనిపించాయి. పైగా పక్కన పురోహితులు కూడా ఉన్నారు. దీంతో వీళ్ళిద్దరికి పెళ్లైపోయిందని సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఇది చూసిన చాలా మంది విడాకులు మంజూరు కాకుండా జయం రవి రెండో పెళ్లి ఎలా చేసుకుంటారు అంటూ కామెంట్ చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే వీరిద్దరూ పెళ్లి చేసుకోలేదు. ఒక సినిమా షూటింగ్ నేపథ్యంలో గుడికెళ్లగా అక్కడ ప్రత్యేక పూజలు చేస్తే అక్కడి పురోహితులు ఇలా వీరి మెడలో పూలదండలేశారట. అందుకే ఇది రెండో పెళ్లి కాదని చెబుతున్నారు. ఇక ఆర్తి విషయానికొస్తే గత సంవత్సరం నుంచి ఆర్తి విడాకులు తీసుకున్నట్టుగా జయం రవి ప్రకటించారు. ఇక ఎన్నో ఆరోపణలు, పోరాటాల తర్వాత ఆర్తి తన భర్త నుంచి విడాకులు కావాలి అంటే నెలకి 40 లక్షల రూపాయల భరణం ఇప్పించాలని కోర్టు మెట్లెక్కింది. దీంతో వీళ్ళిద్దరి విడాకుల అంశం ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది. ఇలాంటి నేపథ్యంలో జయం రవి సడన్ గా ఇలా కెనీషాతో కలిసి పూలదండలతో కనిపించడంతో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ విషయం ఆర్తి వరకు చేరితే ఆమె ఏదైనా స్పందిస్తుందా లేదా చూడాలి.